హాలిడేస్ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది మాకు బిర్యానీ. సో ప్రతి హాలిడేకి లక్కీ రాకీ వాళ్ళ మమ్మీ చేస్తుంది. ఈసారి మాత్రం బిర్యానీ మేము చేస్తున్నాం. మరి ఎందుకు ఆడుకుంటున్నాడు తెలుసా? ఎందుకంటే ఆడికి నువ్వు కట్ చేస్తున్నప్పుడు కళ్ళు మండిపోతుంది అంట, అంత దూరం ఉన్నా కూడా. నిజం అన్నట్లే. పెద్దోడు నాకు హెల్ప్ చేస్తున్నాడు, చిన్నోడు మాత్రం హ్యాపీ బొమ్మలతో ఆడుకుంటున్నాడు. చిన్నప్పుడు కూడా అంతే, మా అమ్మ నాన్న కష్టపడితే హ్యాపీగా ఆడుకునేవాడిని. అప్పుడు లైఫ్ బెస్ట్ కదా మనకి. ఇక బిర్యానీ స్టార్ట్ చేద్దాం. కటింగ్స్ అన్నీ అయిపోయి ఇక ప్రాసెస్లోకి దూకేద్దాం. సో లెమన్ జ్యూస్, ఇందులో స్వీట్స్ ఉన్నాయి కదా, ఇది వడగొట్టుకోవడానికి ఇలా జార్ తీసుకుని వడగొట్టుకొని వేస్తాం. సో ఈ స్పైసెస్ అన్నీ ఒకేసారి వేసేద్దాం. కారం వేసుకుందాం, అల్లం వెల్లుల్లి పేస్ట్, కర్డ్, పసుపు, టమాటోలు, పచ్చిమిర్చి, కొత్తిమీర కొంచెమే, ఇంకొంచెం, ఎందుకంటే కొంచెం వదులుకోవాలి, లాస్ట్లో గార్నిష్ చేయడానికి పనికి వస్తుంది. కొంచెం పుదీనా, మనం ముందే వేపించుకున్న ఉల్లిపాయలు, మసాలాలు, నచ్చిన మసాలా వేసుకోండి. అంటే కంపెనీలు ఉంటాయి కదా, బిర్యానీ మసాలా, ఇది బిర్యానీ మసాలా. అంటే మేము 5 రూపాయల ప్యాకెట్స్ వెళ్ళి తెచ్చుకున్నాం, ఎందుకంటే మాకు కొలత అది, మాకు స్టార్టింగ్ నుంచి మాకు కొలత ఉంది కాబట్టి అలా తెచ్చుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు చికెన్ మసాలా, ఇప్పుడు అన్నీ వేసేసుకున్నాము. దీన్ని ఇప్పుడు బాగా మ్యారినేట్ చేసుకొని బాగా కలుపుకొని కాసేపు పక్కన పెట్టాలి. మ్యారినేట్ అంటే బాగా కలుపుకోవాలి. అన్నీ వేసాం. అన్నీ వేసిన తర్వాత చూడండి ఎంత కలర్ఫుల్ కనిపిస్తుందో. కానీ ఒకటి మాత్రం మర్చిపోయామండి, అదే ఉప్పు. సో అన్నీ వేసి చూడు, నన్ను వేసి చూడు అంటది ఉప్పు. ఎంత కలర్ఫుల్గా ఉన్నా, ఎన్ని మసాలాలు వేసినా, ఏం చేసినా ఉప్పు వేయకపోతే టేస్ట్ ఉండదు. సో మేము అసలైంది మర్చిపోయాం, లాస్ట్లో గుర్తొచ్చింది, వేసేసాం. లైన్గా 1 by 1 నెయ్యి, నూనె అన్నీ వేసేసుకొని కలిపేసుకుంటున్నాం. అలాగ మళ్ళీ బాగా కలుపుకొని పొయ్యి మీద పెట్టేసుకోవడం. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. అంత కలుపుకున్న తర్వాత ఇది హాఫ్ కుక్ అయినంత వరకు పొయ్యి మీద పెట్టుకొని ఆ పక్కన రైస్ పెట్టుకొని, రైస్ కొంచెం ఉడికిన తర్వాత ఇది అందులో షిఫ్ట్ చేసుకోవడం. బిర్యానీ అయిపోయింది, సూపర్. క్యాప్ కూడా వేసేద్దాం. వీళ్ళకి లెమన్ తినడం చాలా ఇష్టం. ఇది ఇవి చిన్నప్పుడు ఫస్ట్ టైం లెమన్ టేస్ట్ చేసిన వీడియో ఉంటుంది మన ఛానల్లో, చూడండి. చాలా ఇష్టంగా తింటారు లెమన్ అయితే మాత్రం. చికెన్కి ఏ మసాలా ఐటమ్స్ అయితే కలిపి పెట్టామో
సో ఈ బిర్యానీ వేసే వాటర్లో కూడా అన్నీ కలిపి బాగా మరిగించుకోవాలి. ఎలా ఉంది? సూపర్ ఉంది కదా. ఒక 5 minutes అయ్యాక ఒకసారి కలుపుకోండి, ఎందుకంటే అడుగు పట్టకుండా ఉండడానికి. సో పక్కన కూడా వాటర్ బాగా బాయిల్ అయిపోయింది చూడండి, మరిగిపోతుంది. సో ఆ ఫ్లేవర్ ఎలాగో పట్టేస్తుంది కాబట్టి చెత్త అంతా తీసుకెళ్ళి పక్కన పెట్టేసుకోవాలి. ఓన్లీ వాటర్లో మనం ఆల్రెడీ సోక్ చేసిన రైస్ని, అంటే ఒక 1 hour పాటు సోక్ చేసిన రైస్ని ఈ వాటర్లో వేసుకొని 75% కుక్ అయ్యేదాకా మనం దాన్ని పెట్టుకోవాలి పొయ్యి మీద. చూడండి ఇలా ప్రెస్ చేయగానే కొంచెం విడిపోయింది కదా. సో 75% అంచనా మీదుగా అది కుక్ అయిపోయిన తర్వాత పక్కన చికెన్ ఒక 75% కుక్ అయిపోద్ది ఈలోపు. సో ఈ రైస్ని తీసుకెళ్ళి ఇందులో వేసేసేయడమే. అలాగ నీట్గా లేయర్ వైజ్గా వేసేసి పైన అలాగా నీట్గా కొత్తిమీర, కొంచెం పుదీనా, అలా ఫ్రైడ్ ఆనియన్స్, లైట్గా నెయ్యితో గార్నిష్ చేసుకొని మూతని చిన్న గాలి కూడా వెళ్ళకుండా క్యాప్ వేసేసి ఒక 8 to 10 minutes ఉంచి తీసేస్తే మనకిష్టమైన బిర్యానీ రెడీ. ఈ బిర్యానీ ఎలా ఉందో మా చిన్నోడు టేస్ట్ చేసి చెప్తాడు, చూడండి.